హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు బెండకాయ జైపూర్ బెండి చేస్తున్నాను అన్నమాట. ఇలా బెండకాయని పొడుగుగా చేసుకొని 4 చీలికలు చేసుకున్నానండి. ఇలా పొడుగు చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్దవి అనమాట. చూడండి, ఇలా పొడుగుగా చేసుకుని 4 వైపులా చీలికలు చేసుకున్నాను. మసాలా అయితే దాని లోపల పోతుంది అనమాట. మన గుత్తి వంకాయకి మనం కూరుకుంటాం కదా, అలా కట్ చేసుకొని ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు అది వేసి వేయించారనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి టమాటా పళ్ళు అవి వేసి మొత్తం అన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారము, ధనియా పొడి, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా కొబ్బరి పొడి 1 స్పూన్ వేసి చింతపండు గుజ్జు 1/2 టీ స్పూన్ వేసి ఇప్పుడు అన్నీ వేసి ఒక విజిల్కు చేస్తుందండి. ఒక విజిల్ తర్వాత ఆఫ్ చేసేస్తాం అన్నమాట. కొత్తిమీర కూడా వేసేసాను ఇది ఇందులో. అయిపోయిందంతా, ఒక విజిల్ వస్తే అయిపోతుంది. ఇది వీడిగా ఫస్ట్ చేయడము మర్చిపోయాను చేసుకొని, అందుకనండి. ఇప్పుడు దంచుకోవడానికి ఇదండి సీమ వంకాయ అంటారు కదా, ఇదండి సీమ వంకాయ అంటారు. బెంగళూరు వంకాయ కూడా అంటారు దీన్ని ముక్కలుగా తరిగి ఇది వేపుడులాగా చేస్తున్నాను అనమాట. 2 ఒకేసారి చేస్తున్నాను. ఇదండి అల్లం వెల్లుల్లిపాయ వేసి వేగిపోయింది. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను అనమాట. ఈ సీమ వంకాయ ముక్కలు చిన్నగా కడిగి చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇది ఇందులో పెసరపప్పు వేసి చేస్తారు. చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది. మామూలు అన్నంలో నంచుకోవడానికంటే చపాతీలోకి బాగుంటుంది. ఇది ఎక్కువ బెంగళూరు సైడ్ ఎక్కువ చేస్తానండి. ఇది సీమ వంకాయ అంటారు. అది వేసి ఇందులో కొత్తిమీర, ఉప్పు, కారం వేసేస్తాము. సింపుల్గా ఉంటుందండి. ఇందులో ఏం మసాలాలు ఉండవు. కొద్దిగా కారము, పసుపు వేసేస్తామండి. అంతే, ఇంకేం లేదు ఇందులో. ముందుగా మనం పోపు దినుసులు వేసి తాలింపు పెట్టుకుని ఉంటారు, అది చాలు. సింపుల్గా ఉంటుంది ఇది. మసాలాలు ఏమి ఉండవు ఇందులో. ఈ ఆవిరి మీద ఉడికిపోతుందండి ఇది. కొబ్బరి చేయవలసిన అవసరం ఏం లేదండి. ఇది కర్ణాటక సైడ్ ఎక్కువ చేసుకుంటారు. ఇది సాంబార్లో కానీ తాళింపు కానీ పెసరపప్పులో వేసి చేసుకుంటారు. కొద్దిగా మూత పెట్టేస్తాము, అయిపోతుందండి. ఆవిరిలో ఉడికిపోతుంది అనమాట. నీళ్ళు వేసిన అవసరం లేదు. ఇదిగోండి జైపూరి భేండి అయిపోయింది. ఇలాగే ఉంటుందండి ఇది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వేడి జైపూరి భేండి రెడీ. ఇదిగోండి సీమ వంకాయ రెడీ అయిపోయింది. ఇది 5 నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ. ఇది ఒక్కటే ఉంది కాబట్టి